ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రావణ మాసంలో మనకి దాదాపుగా ఆగస్టు 13వ తేదీ నుంచి విశేషమైనటువంటి పండగలు మనకి శ్రావణ సోమవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళగౌరి వ్రతాలు చేసుకుంటూ మాస శివరాత్రి, అట్లాగే శ్రావణ పౌర్ణమి, గరుడ పంచమి, నాగుల చవితి, నాగపంచమి, అట్లాగే శ్రావణ పౌర్ణమి రోజున విశేషంగా హయగ్రీవుడి యొక్క జయంతి జ్ఞానాన్ని, బుద్ధి కుశలతని కలుగజేస్తూ ఉన్నత వాక్కుని ప్రసాదిస్తాడు. శ్రావణ పౌర్ణమి అంటే చండీదేవికి చండీ అమ్మవారికి చాలా విశేషమైనటువంటి శక్తిని మనకి ప్రసాదిస్తూ ఉండేటటువంటి రోజు. అదే రోజు గాయత్రీదేవి పుట్టినరోజు, గాయత్రి జయంతి. ఆ రోజున విశేషంగా చాలా మంది యజ్ఞోపవీతాన్ని ఉపాకర్మ చేసి, అంటే ఎవరైతే మొన్న మాఘమాసంలో యజ్ఞోపవీతం ధరిస్తారో వారందరూ కూడా మార్చుకునేటటువంటి రోజు ఉపాకర్మ ద్వారా. ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి సౌఖ్యాన్ని, అట్లాగే లక్ష్మీ దేవిని మనకి కటాక్షంగా ఇచ్చేటటువంటి మాసాలలో శ్రావణ మాసం విశేషత్వం. మరి ఈ మాసంలో కుజరాహుల యొక్క నక్షత్ర మార్పు వలన కుజదోషాలు, సర్పదోషాలు అనుభవిస్తూ సంతానపరంగా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతూ, ఏలినాడు శనులు, అర్ధాష్టమ శనుల పరంగా ఇబ్బందులు పడుతూ, అట్లాగే జన్మజాతకాలలో విశేషమైనటువంటి కుజరాహుల యొక్క సమ్మేళనం కానివ్వండి, మృగశిరా నక్షత్రము, ధనిష్టా నక్షత్రము, చిత్తా నక్షత్ర జాతకులు, మేషరాశి, వృశ్చిక రాశి వారు, మకర కుంభరాశుల వారు, అట్లాగే రాహు నక్షత్రాలైనటువంటి ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్ర జాతకులు, ఈ కుజ మహర్దశ, రాహు మహర్దశలు, అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు, కుజ రాహువు, రాహు కుజ శనులు, ఇట్లా పాపగ్రహాలకి సంబంధించినటువంటి దశలు జరుగుతున్న వాళ్ళకి ఎన్నో విపరీతాలు, ఇబ్బందులు, ఆర్థిక సంక్షోభం కావచ్చు, భార్యాభర్తల ఎడబాటు కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు, భూ వివాదాలు కావచ్చు. ఎందుకంటే కుజరాహుల వలన ఎన్నో సమస్యలండి. కుజదోషాలు, జన్మజాతకాలలో కుజదోషాలు, సర్పదోషాలు మనిషిని ఎదగనివ్వవు. లగ్నాతో ఉన్నటువంటి కుజదోషాలు, సర్పదోషాలు ఒక రకమైన భావనలు అయితే, మిగతా 12 భావాల్లో ఉన్నప్పుడు చాలా ఘోరంగా ఉంటాయి. జన్మజాతకంలో ఇవన్నీ ప్రస్ఫుటంగా తెలియజేస్తూ ఉంటాయి. వాళ్ళు ఏ భావాల్లో ఉంటే ఏ సమస్యలు, విద్య మీద కొడతారు, ఆర్థికం మీద కొడతారు, ఉద్యోగం మీద కొడతారు, అట్లాగే భార్యాభర్తలు వివాహం మీద కొడతారు, దంపతుల మీద కొడతారు. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి మోసాలు, నష్టాలన్నీ కూడా జన్మజాతకాల్లో మనకి తెలియజేస్తూ ఉంటాయి ఈ గ్రహాలన్నీ కూడా. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఈ యొక్క దోష నివృత్తి కోసము ప్రత్యేకించి మన యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో 13వ తేదీ నుండి సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఈ 18 రోజులు విశేషంగా ఈ యొక్క సర్పదోషాలు, కుజదోష నివృత్తి కోసము ఎవరికైతే వివాహం కావాలనుకుంటారో వారికి, వివాహాల్లో దగ్గర దాకా వచ్చి పోతున్నటువంటి వాళ్ళకి, 1కి 2 సార్లు 3 సార్లు గర్భవిచ్ఛిన్న దోషాలు కలిగి సంతానపరంగా ఇబ్బందులు పడుతున్నారో ఆ స్త్రీమూర్తులకి, వీర్యశక్తి లేక సంతానం కనలేనటువంటి పురుషులకి, ఐవీఎఫ్ల ద్వారా విసుకెత్తిపోయినటువంటి వారికి. కాబట్టి విశేషంగా మరి మేషాది మీనరాశి పర్యంతం ఈ మాసం ఏ విధంగా ఉంటుందో తెలియపరుచుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి ఈ ఆగస్టు మాసంలో గ్రహ స్థితిగతుల్ని గనక గమనించినట్లయితే, వీరి యొక్క జన్మరాశిలో రాహువు, సప్తమంలో కేతువు, అట్లాగే ఆగస్టు 17 నుంచి సొంత రాశిలోకి రవి కూడా ప్రయాణం చేస్తున్నాడు. ఆగస్టు 22 తర్వాత బుధుడు కూడా ఈ సప్తమంలోకి వస్తున్నాడు. వ్యాపార కారకుడు, అది వ్యాపార స్థానము. మరి వీరికి జన్మరాశి నుంచి ద్వితీయంలో వక్రీగత శని, పంచమంలో కుజుడు, అష్టమంలో నీచస్థిత శుక్రుడు, 6లో గురుడు. ఏ రకంగా చూసినా వీరికి సర్పదోష ప్రభావం అధికంగా ఉండటం, ఒక్క శుక్రుడు ఉన్న ఉపయోగం లేదు, నీచస్థితి. కుంభరాశి వారికి విశేషమైనటువంటి ఉన్నత విద్యల్ని ప్రసాదిస్తూ, గృహ యోగాదుల్ని ప్రసాదిస్తూ, గృహ నిర్మాణాదుల ద్వారా అత్యంత శోభాయమానంగా ఉండాల్సినటువంటి వీరికి ఆకస్మికంగా ధన నష్టము, ఇల్లు కడుతూ లేకపోతే ఏదైనా భూమి కొన్న తర్వాత భార్యాభర్తల మధ్య ఏదో రకమైనటువంటి ఇష్యూస్ రావటము, లేకపోతే చేస్తున్న ఉద్యోగం పోవటము,
దాని ద్వారా ఈఎంఐలు కట్టలేక అంటే ఆనందం కాస్త విఫలత్వం కలిగేటటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. దానికి సర్పదోష ప్రభావం కావచ్చు, లేదా కొంతమంది వ్యాపారంలో నిష్ణాతులైన వాళ్ళు కూడా వ్యాపారంలో ధమేలమనే పడేటటువంటి పరిస్థితి. ఎందుకంటే రవి సొంత క్షేత్రంలో ఉన్న రాహుకేతువులతో బంధింపబడి వ్యాపారకారకుడైనటువంటి బుధుడు ఆలోచన పరంపరని కొంచెం తగ్గించుకునే పరిస్థితి. ఆలోచనలు పడిపోతాయి, రకరకాలుగా మాట్లాడతారు, రకరకాలుగా ప్లాన్లు చేస్తారు, ఏ నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు. గవర్నమెంట్ ద్వారా విశేషమైనటువంటి పరిస్థితులు నెగిటివ్గా ఆపరేట్ అవుతూ ఉంటాయి. అనుకున్న పనులన్నీ అయిపోతాయి. సరైన సమయానికి వ్రాతపూర్వకంగా రాసినవి పంపించలేరు, కంటెంట్లు పంపించలేరు, ఐటీ కట్టక. ఇవన్నీ ఏంటంటే వ్యాపారంలో ఎన్నో సమస్యల్ని తెచ్చిపెడతాయి. అట్లాగే భార్యాభర్తల మధ్య కూడా అహంకార ధర్మాలు కూడా భస్మీపటన చేస్తూ ఉంటాయి, ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. అసలు సర్పదోషము అనేటటువంటిది, కుజదోషం అనేది మహామాదచ్చదండి. జన్మజాతకాలలో ఈ కుజదోషం వల్ల పెళ్లిలుగా సంతానం కలగవు. ఇప్పుడు యాక్చువల్లీ కుజుడు కానీ రాహు కానీ పంచమంలో ఉంటే సంతాన విచ్ఛిన్న దోషాలు ఉంటాయి, సంతాన దోషాలు ఉంటాయి. అసలు మానసికంగా వీరు నిర్వీర్యమైపోతారు, ఎన్నో అఘాయిత్యాలు చేసుకునే పరిస్థితులు. మరి ఇప్పుడు ప్రజెంట్ కుంభరాశి వారికి జన్మరాశిలో రాహు ఉన్నాడు, ఆ పంచమంలో ఉన్న కుజుడిని చూస్తున్నాడు. ఇది సంతాన దోషం కాదు. అట్లాగే ఏదైనా సరే భూములకి సంబంధించినటువంటి అమ్మకము కొనుగోలు విషయాలలో వీరు పూర్తిగా వీరికి రావాల్సినటువంటి ధనము రాకుండా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. దాని మీద వీరు మధ్యవర్తిత్తుల ద్వారా కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కుటుంబంలో వీరికి కొంత నెగిటివ్ షేడ్స్ కలిగే అవకాశం ఉంటుంది. కుటుంబంలో సరైనటువంటి అనుకూలత లభించదు. అనుకోని చేస్తారో అనుకోకుండా చేస్తారో వీరు చేసిన దాన ధర్మాలు కూడా వీరిని వెక్కిరించే పరిస్థితి. నువ్వెక్కడ చేసావు, నీ దగ్గర డబ్బు ఉంది చేస్తున్నావు, ఇట్లాంటి మాటలు కూడా పడి బాధపడతారు. మానసికంగా చాలా బాధపడే అవకాశం ఉంటుంది. చేసే ఉద్యోగం వ్యవస్థలో కూడా ఒక్కోసారి ఉన్నట్టుండి ఉద్యోగ అవకాశాలు కూడా చేజారిపోవటం, ఉన్న ఉద్యోగం ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మార్పు చెందడం ద్వారా మానసికంగా నిర్వీర్యమైపోయే పరిస్థితి కూడా కలుగుతాం. ఇప్పుడు మంచి పెద్ద ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఇంకో వ్యవస్థలోకి మారినప్పుడు ఆర్థికంగా వెసులుబాట్లు కలుగుతాయి, అక్కడ ఉన్న వాళ్ళు పరిసరాలు మారిపోతాయి. దాని ద్వారా వాళ్ళకి వెగట కలుగుతుంది, ఈ ఉద్యోగం చేయటం అవసరమా, వ్యాపారం చేయాలనే ఆలోచన వస్తుంది. అట్లాగే సంతానపరమైనటువంటి దోషాలు, విద్వేషాలు కలుగుతాయి. సంతాన దోషాలు అంటే రకరకాలు ఉంటాయి. స్త్రీలకైతే గర్భవిచ్ఛిన్న దోషాలు కలగచ్చు, లేకపోతే గర్భస్రావాలు జరగచ్చు, హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్ కలగచ్చు. ఆకస్మికంగా ధన నష్టము, ఉద్యోగ నష్టము కలుగుతాయి. తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా ధనము విపరీతంగా ఖర్చు అవ్వటం, ప్రయాణాలకి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్య యందు అభ్యాసము చేయలేకపోవటము, చదవలేకపోవటము, దాని ద్వారా కూడా ఇబ్బందులు పడతాయి. శని శుక్రుల యొక్క దృష్టి అంత మంచిది కాదు. కుటుంబ విరోధత్వాలు, భార్యాభర్తల మధ్య అన్యోన్య సంబంధం లోపించటం, ఇట్లా కుంభరాశి వారికి నానా యాతనలు పడేటటువంటి పరిస్థితి ఉన్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. జన్మజాతకంలో వారికి ఉన్నటువంటి దశలు, అంతర్దశలు ఎక్కడైనా యోగకారకులే యోగిస్తే తప్ప వీరు కొంచెం కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఎవరైనా సరే ఈ సమయంలో మేము వివాహం చేసుకోవచ్చా, లేకపోతే ఈ సమయంలో మేము గృహాన్ని కట్టచ్చా, భూములు కొంటున్నాం, ఇది కరెక్టేనా, లేదా మాకు ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, కోర్టు సమస్యలు ఎందుకు వెన్నాడట్లేదు, ఆర్థికంగా మేము ఎందుకు ఎదగట్లేదు అనుకునే వాళ్ళు జన్మజాతక పర్యవేక్షణ ద్వారా చక్కటి ఫలితాలు పొందవచ్చు. అట్లాగే జన్మజాతకం ఉన్నా లేకపోయినా ఎవరైనా సరే ఆర్థిక విషయంలో కానీ సంతాన విషయంలో కానీ కుజదోషాలు, సర్పదోషాలు, స్త్రీ శాపాలు, అనారోగ్య దోషాలు అనుభవిస్తున్న వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం కోరి, అమ్మవారి యొక్క అనుగ్రహం కోరి మన యొక్క శ్రీమ ఈ యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో ఈ నెల ఆగస్టు 28వ తేదీన విశేషముగా చండీ హోమము, నవగ్రహ హోమము, నక్షత్ర మృత్యుంజయ హోమము, విశేషంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమము కూడా ఆచరిస్తున్నాం. దీని ద్వారా కూడా వీరికి సంతాన ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, లక్ష్మీ కటాక్షం కలగడానికి అవకాశాలు ఉంటాయి. జాతకంతో పని లేదు, ఒక్కోసారి ఇవే మనకి మంచి అనుకూలమైన పరిస్థితులను ఇస్తాయి. ఎందుకంటే విడిగా చేసుకోవాలంటే
ఆర్థికంగా కొంతమంది కష్టపడుతున్నారు కాబట్టి పీఠం తరపున నేను ఎప్పుడూ కూడా ప్రతి నెల ఏదో ఒక విశేషమైన కార్యక్రమాలు గ్రహాలలో మార్పు జరగడం ద్వారా చేస్తూ ఉంటాను. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు పీఠానికి ఫోన్ చేయండి, మీకున్న సమస్యను తెలియజేయండి. మీకోసం నేను చేసి సుబ్రహ్మణ్య ప్రతిమని, లక్ష్మీదేవి ప్రతిమని మీకు 18 రోజులు సర్పసూక్తము, దుర్గా సూక్తము, మంజు సూక్తముతో అభిషేకం చేసి ఆ హోమ భస్మాన్ని రక్షగా ఈ దేవతలతో పాటుగా మీ ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి కుంభరాశి వారు వీలుంటే నవగ్రహాలన్నిటికీ జపాలు చేయించుకోండి, దానాలు ఇచ్చుకోండి, పాశుపత రుద్రహోమం చేసుకోండి, విశేషమైనటువంటి ఫలితాలు అనుభవిస్తారు. ఓం శరవణ భవాయ నమః.